నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా ఐబొమ్మ రవి ఎపిసోడ్కి వస్తే ఆయనను ఒక నిర్మాత ఎన్కౌంటర్ చేసేయాలన్నట్టు కూడా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్న పరిస్థితి. ఏ హక్కు ఉందని, ఏ రైట్స్ ఉందని ఆయన ఈ రకంగా మాట్లాడతారని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఏం చెప్తారు? ఐబొమ్మ రవి ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? అంటే ఎన్కౌంటర్ అనే పదానికి అర్థం ఏమిటో ముందు ఆయనకు తెలుసా అనేది నా ప్రశ్న. ఎవరా ఎన్కౌంటర్ చేయమని అడిగినటువంటి నిర్మాత కళ్యాణ్, సి కళ్యాణ్, ఆయన జనరల్గా ఒక మాట అనేస్తే బాగుంటుంది, మన ప్రజెన్స్ ఉండాలి ఈ ఏరియాలో అన్నట్టుగా మాట్లాడినట్టుగా కూడా లేదు. అది ఉద్దేశపూర్వకంగానే మాట్లాడాడు ఆయన. ఉద్దేశపూర్వకంగా అంటే ఎన్కౌంటర్ అనే పదం వాడటం అంటే ఈ ఇమంది రవి అనేటువంటి వ్యక్తిని చంపేయండి అని కోరాడు ఆయన ప్రభుత్వాన్ని. ఇమ్మంది రవి అనేటువంటి అతన్ని చట్టపరంగా శిక్షించాలి అని కోరుకోవట్లేదు ఆయన. అంటే కేసు పెట్టి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఉరిశిక్ష వేస్తే అప్పుడు చనిపోతాడు అతను. అలా కాకుండా చంపేయమని అడిగే హక్కు ఎవరికీ లేదు ఈ దేశంలో. ఆ మాట అనడం కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కిందకు వస్తుంది. ఎన్కౌంటర్ అనేది హత్య అనేటువంటి అర్థంలో వాడుతున్నారు. వాస్తవంగా ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? ఒకళ్ళు దాడి చేస్తుంటే ఇంకొకళ్ళు దాన్ని కౌంటర్ చేసుకోవటం, ఘర్షణ. ఒక దాడి జరుగుతూ ఉండగా ఆత్మరక్షణ కోసమో మరో దానికోసమో ఇంకొకళ్ళు ప్రతిదాడి చేయటం. అంటే అసలు అతను అరెస్ట్ అయి వాళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎన్కౌంటర్ చేయమని ఎలా అడుగుతాడు? అంటే ఈ హత్య చేయమని ఈ అర్థం స్థిరపడి ఉంది ప్రపంచంలో. కాబట్టి హత్య చేయమని అడుగుతున్నాడు ఆయన పోలీసుల్ని. అలా అడగడం తప్పు కదా కాన్స్టిట్యూషనల్గా. ఆయన మీద కేసులు పెట్టచ్చు ఎవరైనా. సి కళ్యాణ్ ఇలా డిమాండ్ చేయటం అనేది కరెక్ట్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ వైలేషను అని చెప్పి ఆయన మీద కేసు పెట్టే అవకాశం ఉంది. కానీ ఎవరు స్పందించట్లేదు. మన పౌర సమాజం కూడా అలా అంటే ఒక రకంగా ఏమీ పట్టించుకున్నటువంటి ఒక నిశ్శబ్ద స్థితిలో ఉండిపోవటం వల్ల ఇలాంటి మాటలన్నీ చలామణి అవుతున్నాయి. అందుకని ఈ సి కళ్యాణ్ చాలా ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఆయన సారీ చెప్పాల్సి ఉంటుంది. హత్య చేయమని అడగాలి అనుకుంటే ఏం చేశాడని హత్య చేయాలి అతన్ని? అంటే మీ సినిమాలని దొంగ మార్కెట్లో చూపిస్తున్నాడు అనే కదా మీ గొడవ. మీ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది, ప్రేక్షకుడు థియేటర్లో చూడాలి, లేదంటే ఓటీటీలో చూడాలి, లేదంటే శాటిలైట్ టీవీలో చూడాలి. మీరు అధికారికంగా ఏ ప్లాట్ఫామ్స్ మీద అయితే సినిమా వేస్తారో అక్కడికి వచ్చి ప్రేక్షకుడు చూడాలనేది మీ కోరిక. అక్కడ కాకుండా దొంగదారిలో చూసేస్తున్నారు, చూసేయటానికి అవకాశం కల్పిస్తున్నాడు కాబట్టి ఇతన్ని చంపేయాలని అంటున్నారు మీరు. అసలు ఇతని దగ్గరికి ప్రేక్షకులు ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్న వేస్తే మీరు థియేటర్లకు జనాల్ని రానివ్వట్లేదు కాబట్టి, మీరు థియేటర్లలో స్నాక్స్ రేట్లు బీభత్సంగా పెట్టి థియేటర్లకు రాలేని పరిస్థితి ప్రేక్షకులకు కలిగించడం వలన వాళ్ళు ఓటీటీలకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఇదేదో మార్గం బాగానే ఉంది కదా అని చూస్తున్నారు. నిజానికి ఇమంది రవి అనేవాడిని సినిమా పరిశ్రమ ఒక రకంగా అభినందించాలి. ఎందుకంటే అతను రోజుకి ఇంతమంది చూస్తున్నారు నా దగ్గర సినిమా అని చెప్తున్నాడు ఆయన. అంటే సినిమా చూడటం అనేది జనాలు తగ్గించలేదు, సినిమా అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు జనాలు. ఈ మధ్యకాలంలో సినిమా థియేటర్లకు జనాలు రావడం లేదు అనే గోల ఎక్కువైపోయింది. ఎందుకు రావడం లేదు అని చెప్పి జనాలందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. జనాల్ని రప్పించడానికి ఏ సినిమా తీయాలి అని. అంటే జనాల్ని రప్పించడానికి విచిత్రమైన సినిమాలు తీయక్కర్లేదు. థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటే మీరు మామూలు కంటెంట్ తీసినా జనాలు సరదాగా థియేటర్కి వచ్చి చూడటానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్న జనాల్ని మీరు థియేటర్కి రానివ్వకపోవడంతో వాళ్ళు ఓటీటీకి వెళ్ళినా అక్కడ డబ్బులు చాలా ఖర్చు పెట్టిస్తున్నారు. ముందు టికెటింగ్ సిస్టమ్ అంటారు, ఇంకోటి అంటారు, ఎన్రోల్మెంట్, ఏదో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు కూడా బాగానే గుంజుతున్నారు. కాబట్టి ఈ టార్చరు ఈ రెండింటిని స్ట్రీమ్లైన్ చేయకుండా వీళ్ళు ఎక్కడికో వెళ్ళి సినిమా చూస్తున్నారు అని గొడవ చేస్తే పనులు అవ్వవు. సో అతను సినిమా చూపించడానికి సిద్ధమైన చూడటానికి జనాల్ని మీరే సరఫరా చేస్తున్నారు.
అందుకు ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి? ఈ స్టేట్మెంట్లు ఇస్తున్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ జనాల్ని పంపించేస్తున్నటువంటి థియేటర్ వ్యవస్థను ఎన్కౌంటర్ చేయాలి, అలాగే ఓటీటీ వ్యవస్థను ఎన్కౌంటర్ చేయాలి. ఇది కాదు, ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వాళ్ళని చంపేయాలి వీళ్ళని చంపేయాలనే గొడవ మానేసి ముందు థియేటర్లకి కానీ, అంటే థియేటర్లకు జనాల్ని రప్పించే పరిస్థితి ఎలాగూ లేదు. ఎందుకు లేదు అంటే ఉన్నటువంటివి మల్టీప్లెక్స్లే మెజారిటీ ఉన్నాయి, సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోయినాయి, కొద్దో గొప్ప ఉన్నాయి. ఆ ఉన్నవి కూడా ఏ క్షణమైనా మూతపడే పరిస్థితే. ఎందుకంటే ఆ సింగిల్ స్క్రీన్స్లో అవన్నీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. రియల్ ఎస్టేట్ అంటే అదేదో ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది, పెద్ద స్థలం ఉంటుంది, దానిలో ఇంకేదైనా వెంచర్ చేయొచ్చేమో ఈ సినిమా వ్యాపారానికంటే కూడా అది బెటర్ బిజినెస్ అని వెళ్ళిపోతున్నారు. చాలా ఏరియాల్లో అదే జరుగుతోంది. కాబట్టి అవి ఉండవు అనేది వాస్తవం. సో మల్టీప్లెక్స్లకి ఒక తరహా జనాలు వెళ్తారు. మిగిలిన జనాలకి మీరు ఆల్టర్నేటివ్ ఏదన్నా డబ్బులు వచ్చే మార్గం పెట్టుకోండి. డబ్బులు వచ్చే మార్గం అంటే కమ్యూనిటీ థియేటర్లు నిర్మించి వాళ్ళకి కూడా మీరు యుఎఫ్ఓ ద్వారా పంపుతారా, లేకపోతే క్యూబ్ ద్వారా పంపుతారా, సినిమాని వాళ్ళకు కూడా పంపిస్తే వాళ్ళు అక్కడ కూర్చుని చూస్తారు. అక్కడ చూసినందుకు గాను మీకు డబ్బులు వస్తాయి. డబ్బులు ఇవ్వకుండా చూసేస్తున్నారు అన్నది కదా మీ గొడవ. అది పరిష్కరించుకోవటానికి మీ ముందు 100 మార్గాలు ఉన్నాయి. దాన్ని ఆలోచించండి. వీడిని చంపేయాలి వాడిని చంపేయాలంటే జనాల్ని థియేటర్లలోకి రాకుండా చేసినందుకు ముందు మిమ్మల్ని కదా నిలబెట్టాల్సింది క్యూ లైన్లో, ఎన్కౌంటర్ చేయాల్సిన జాబితాలు. అది మర్చిపోయి ఎన్కౌంటర్ చేసేయాలి. ఇవన్నీ కూడా ఓవర్ స్టేట్మెంట్లు. ఆ ఓవర్ స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది ముందు తగ్గించుకుంటే సమస్య పరిష్కారానికి ఏమిటి మార్గం అనేది అర్థమవుతుంది, కనిపిస్తుంది. చాలామంది ఈ విషయంలో కొంచెం అంటే రెండు వైపులా ఎక్స్ట్రీమ్గానే ఉంది. ఇమంది రవి అనేవాడిని దేవుడు అంటున్న బ్యాచ్ ఉంది, అయితే రెండో వైపు అతన్ని చంపేయాలి అనేటువంటి బ్యాచ్ ఉంది. ఇది తప్పు. ఇది మిస్ మ్యాచ్ అయి నడుస్తున్నటువంటి గేమ్. ఇప్పుడు ప్రభుత్వం కూడా నిజానికి మౌన పాత్రలో ఉంది. ప్రభుత్వం తరఫున సజ్జనార్ గారు మాట్లాడుతూ ఆయన ఏమంటాడు, ఎవరైనా పైరసీ సినిమాలు చూస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది అన్నాడు ఆయన. అని తద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ఆ డైలాగ్ అనటం వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి? మీరు థియేటర్కి వెళ్ళండి అని. ఫోనుల్లో డౌన్లోడ్ చేసుకోకుండా థియేటర్కి వెళ్ళండి. మరి థియేటర్లోకి వీళ్ళు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఆయనకి. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే, బాబు మా అక్కడ పాప్కార్న్ 600 పెట్టి కొనలేం బాబు, 60 రూపాయలు పెట్టి 1/2 లీటర్ నీళ్లు కొనుక్కొని తాగలేం బాబు అంటే లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టి ఆ రేట్లు ఏమన్నా మార్పించగలడా? అయినా మార్పించగలిగినప్పుడు నువ్వు కేసులు పెట్టు, తప్పులేదు. కానీ ఆ వ్యవస్థను అలాగే ఉంచి మీరు బలవంతంగా వాళ్ళ దోపిడీకి గురవ్వండి అని చెప్పడం తప్పు కదా. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యండి ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన ఆ మాట అనకూడదు. కాబట్టి ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు వ్యవహరిస్తున్నారు అనేది చాలా ఓపెన్ అయిపోయి కనిపిస్తున్నారు. అందరూ నేకెడ్గా నగ్నంగా విషయాలు కనిపిస్తున్నాయి మార్కెట్లో. అటువంటి పరిస్థితికి దారి తీసి వీళ్ళందరినీ అలా నిలబెట్టినందుకు గాను ఇమంది రవి అనేవాడిని అభినందించాలి ఒక రకంగా. కాబట్టి ఇమంది రవిని ఎన్కౌంటర్ చెయ్యాలి అనేటువంటి ఓవర్ స్టేట్మెంట్లు ఇవి మానేసి జనాల్ని హక్కును చేర్చుకోవడానికి ఏం చేయాలి అనేది ఆలోచిస్తే మంచిది ఇండస్ట్రీ. అంటే ఇవాళ సివి గారు ఆనంద్ గారి స్టేట్మెంట్ కూడా చూశాను. ఆయన ఏమన్నారంటే ఇమంది రవి అరెస్ట్ అయినా కూడా పైరసీ ఆగదన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు. పైరసీ ఆగుతుందని ఎలా అనుకుంటారు? ఇప్పుడు ఇమంది రవి అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని చేతిలో ఉన్నటువంటి అతను చేయగలిగిన పని ఏదో చేయించారు, అది తీసేయటం అనేది. అది జరిగింది, ఓకే అనుకున్నారు. కానీ దాని తాలూకా టీం ఒకటి ఉంటుంది కదా డెఫినెట్గా. ఆ టీం ఇతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి వాళ్ళు అక్కడ వరకు ఆ ప్లాట్ఫామ్ వరకు ఇతను పెట్టిన దాన్ని యాక్సెప్ట్ చేశారు. దీన్ని జటిలం చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రస్తుతం మా ఆపరేషన్స్ ఆపుతున్నాము అనే లెటర్ ఏదో దర్శనమిస్తోంది అన్నారు కదా 2 రోజుల క్రితం వరకు. సో ఈ ప్లాట్ఫామ్ని వదిలిపెట్టేసి వాళ్ళు విడిగా ఇంకో ప్లాట్ఫామ్ ఏదో రన్ చేయడానికి మరి బతకాలి కదా రోజువారీ.
జీవనం కావాలి కాబట్టి వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టేశారు. సో ఇది షురూ అవుతుంది. ఇతను ఇక్కడే ఉంటాడు. ఇతను రేపో ఎల్లుండో బెయిల్ మీద రిలీజ్ అవుతాడు. ఇండియాలోనే ఉంటాడు. ఈ కేసు తేలే వరకు అతను వెళ్ళనివ్వరు. కాబట్టి హైదరాబాద్లోనే ఉంటాడు. హైదరాబాదులో ఉండి తన మిత్రులు పైరసీ చేసినటువంటి సినిమాలు తన ఇంట్లో కూర్చొని చూసుకుంటాడు. అది జరగబోయేటువంటి పరిస్థితి. ఇవాళ కొత్తగా ఐబొమ్మ లాగానే ఇంకో వెబ్సైట్ కూడా యథావిధిగా కొనసాగించింది. యథావిధిగా వెబ్సైట్ ఓపెన్ అయిన పరిస్థితి. కొత్తగా వెబ్సైట్ జరుగుతాయండి. ఇది పైరసీ ఆగటం అనేది, ఇతన్ని అరెస్ట్ చేస్తే పైరసీ టోటల్గా ఆగిపోతుంది. ఆన్లైన్ పైరసీ. ఇప్పుడు ఆ రోజుల్లో వరంగల్లో సీడీలు అమ్ముతున్నారని మహేష్ బాబు, గుణశేఖర్ ఇద్దరు వెళ్ళి ఒక వీడియో షాప్ మీద దాడి చేసి కొట్టొచ్చారు. కేసు అయింది అది. ఆ కేసుకు వాయిదాలకు వెళ్ళేవాడు మహేష్ బాబు గారును, డైరెక్టర్ గారు. అంత మాత్రం చేత వీళ్ళు వెళ్ళి దాడి చేసినంత మాత్రాన్ని, అర్జున్ సినిమా అప్పుడు జరిగింది అది. అంత మాత్రం చేత అప్పుడు సీడీలు ఆగలేదుగా. సీడీలు ఆగటం లేదు, ఏం చెయ్యాలి అని చెప్పి. నిజానికి చాలా తక్కువ పర్సంటేజే సీడీలు కన్జ్యూమ్ అయినాయి అప్పుడు. మెజారిటీ 85% జనాలు థియేటర్కే వెళ్ళేవాళ్ళు. కేవలం ఈ 10-15% కూడా ఇంకా తక్కువే వాళ్ళు సీడీల జోలికి వెళ్ళేవాళ్ళు, అంతవరకే. ఎందుకంటే సీడీ అనే దానికి చాలా ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్ అందరి దగ్గర ఉండకపోవడం అనేది వాళ్ళకి కలిసి వచ్చిన అదృష్టం. సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి అప్పుడు. 50 రూపాయలు 60 రూపాయల టికెట్లే కాబట్టి పెద్దగా జనాలకు ఇబ్బంది కలగల. ఇదేదో కొని దీనికోసం ఇంకేదో చేసి ఈ గోల కంటే 60 రూపాయలు పెట్టి అక్కడికి వెళ్ళి చూడటం బెటర్ కదా అనుకుని అక్కడికే పోయారు. ఏదో నామినల్ సెక్షన్ మాత్రమే సీడీల జోలికి వచ్చింది. కాబట్టి ఆ వాతావరణాన్ని జనాల సైకాలజీని ఇవన్నీ అర్థం చేసుకుని ఈ కండిషన్ నుంచి జనాల్ని దొంగలుగా మారకుండా వాళ్ళని నిజాయితీగా ఉండేలాగా చేయటానికి మనం ఏం చెయ్యాలి అనే ప్రోగ్రాం ఆలోచించడం ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యత విస్మరించడం వల్ల ఇలాంటివన్నీ తయారవుతాయి. అందుకని కొంచెం ఆలోచించి కుదురుగా ఒక నిర్ణయం తీసుకుని ఒక పద్ధతిలో వెళ్ళటం మంచిది. ఇలాంటివి అంటే ఇక్కడ పబ్లిక్తో లింక్ అయి ఉన్నటువంటి వ్యవహారం, ఇది మాస్ సైకాలజీతో లింక్ అయి ఉన్నటువంటి గొడవ. దానికి మీరు మీ పద్ధతుల్లో మీ బ్రెయిన్లో పుట్టినటువంటి పరిష్కారాలతో ముందుకు వెళ్ళిపోతామంటే కుదరదు. తిరగొడతాయి అన్నీ. ఆ తిరగొట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు అనేక వెబ్సైట్లు ఉన్నాయని తెలుస్తుంది. జనాలు కూడా అందుకే ఈగర్లీ వెయిటింగ్. ఏదో ఒక సినిమా రిలీజ్ కాకపోతే 2-3 రోజుల్లో ఆ సినిమా మళ్ళీ ప్రత్యక్షం కాకపోతే ఇంకో చోట ఎక్కడో మనం అందరం ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదామని వీళ్ళు అనుకుంటున్నారు. అక్కర్లేదు, వీళ్ళందరినీ ఆ ప్లాట్ఫామ్ మీదకి వాళ్ళే తీసుకెళ్తారు. ఒక్కొక్కడిని మార్చడానికి 10 సెకండ్లు చాలు. వాళ్ళు సెర్చ్లోకి వెళ్ళగానే 3-4 ఓపెన్ అవుతాయి. అందులో ఒకటి కొట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. అలా ఏర్పాట్లు జరిగిపోతాయి. ఫోన్ ఆన్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, గురువు నీ కంటెంట్ ఇక్కడ ఉంది చూసుకోవాలి. కాబట్టి జనాలు పైరసీ ఆగుతుంది అనేది భ్రమ. మీరు జనాలు ప్రైవసీ అంటే జనాల్ని ఈ పైరసీ వీడియోలు చూడాల్సిన అవసరం లేని కండిషన్కి మీరు ప్రజల్ని తీసుకెళ్తే అప్పుడు ఈ పైరసీ దానంతటదే కిల్ అయిపోతుంది. అప్పటి వరకు ఈ సమస్యని భరించడానికి మీరు సిద్ధపడి ఉండటం తప్ప మరో మార్గం లేదు అనేది స్పష్టం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.